హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ నందు తరపున హ్యాపీగా ఎంజాయ్గా ఈ సంవత్సరం అంతా మీరు కోరుకున్న కోరికలు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో మీరు చెప్పినట్టు అన్సీన్ వీడియో పెట్టమన్నారు కదా, ఆ వీడియో అనమాట. మీరు పెట్టమన్న అన్సీన్ వీడియో ఇది. దీనికి సంబంధించిన జరిగింది చెప్తాను. అండ్ ఈ వీడియో కొంతమంది క్లారిటీ వస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అంటే తనుజ కళ్యాణ్ ఒకరినొకరు అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశారనేది ఈ వీడియో నుంచి తెలుస్తుంది. అండ్ ఫొటోస్ బ్లర్ చేశానని ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్ 2006 నుంచి, అంటే ఒక 5-6 days నుంచి చాలా కఠినంగా ఉంది. ఫొటోస్కి ఏ వీడియోస్కి ఎప్పుడు కాపీ స్ట్రైక్ వేస్తుంది, ఎప్పుడు ఏ ఛానల్ని తీసేస్తుందో తెలియక ఇప్పుడు బ్లర్ చేయాల్సి వస్తుంది. నేను షార్ట్ వీడియోస్ కూడా అందుకే భయపడి పెట్టట్లేదు. ఎక్కడ ఆల్రెడీ ఒక స్ట్రైక్ పడింది నాకు. అంటే ఈ వీడియోల ద్వారా ఫొటోస్ పిక్స్ తీసుకున్నాను, ఎక్కడ వీడియోస్ వాడలేదు. ఆయన పిక్స్ కూడా స్ట్రైక్ వేసారు. అందుకని నాకు బ్లర్ చేయాల్సి వస్తుంది. భయంతో చేస్తున్నాను. అండ్ ఈ కాపీ స్ట్రైక్ పోయేదాకా ఇలానే చేస్తాను. మీరు పిక్స్ కోసం కాదు కదా, ఓన్లీ నా వాయిస్ కోసం వింటున్నారని నేను అనుకుంటున్నాను. అందుకని ఏం జరుగుతుందో చెప్తాను. వీడియో మొత్తం విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది అన్సీన్ వీడియో అనమాట. తనుజ బ్లూ సారీ కట్టుకున్నప్పుడు, పింక్ సారీ కట్టుకున్నప్పుడు మీ అందరికీ గుర్తుందో లేదో, ఒక తలకి ముడి వేసుకొని ఒక ఫ్లవర్ పెట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు జరిగింది అనమాట ఈ విషయం. అప్పుడు జరిగింది ఏ విషయం అంటే, ఎలా అంటే అక్కడ అందరు కూర్చో ఉంటారు. ఎంతమంది, ఎవరెవరంటే తనుజ, కళ్యాణ్, భరణి గారు తిరుగుతుంటారు. మనీష్ మర్యాద గారు, శ్రీజ అండ్ ప్రియా, రాము, ఇమ్ము, వీళ్ళందరూ కూర్చొని ఉంటారు అనమాట. కూర్చోంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ గురించి అభిప్రాయాలు చెప్పాలి. ఎవరి గురించి అంటే ఒక 5 అభిప్రాయాలు, మంచివి, నచ్చినవి అని చెప్పుకోవాలి అని చెప్తా ఉంటారు అనమాట. చెప్తా ఉంటే వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఏంటంటే వీళ్ళిద్దరి మీద ఎక్కువ అందరూ గమనిస్తూ ఉంటారు అనమాట. ఎందుకని కళ్యాణ్ తనుజాని ఎందుకో తెలియదు. మరి నాకు ఆ వీడియో చూసినప్పుడు దాకా, అంటే ఆ అన్సీన్ వీడియో చూసిన దాకా నాకు తెలియలేదు అప్పటి నుంచి వీళ్ళు ఇంత అబ్జర్వేషన్ చేస్తున్నారా అని. ఆ తర్వాత తనుజ రీతు అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఎవరిని, తనుజాని ఏమని అడుగుతుందంటే, తనుజ నువ్వు కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నావు, కళ్యాణ్ గురించి ఒక 5 మంచివి నచ్చినవి, ఒక 5 నచ్చినవి చెప్పండి. తనుజ అంటదనమాట, నేనే ఎందుకు కళ్యాణ్ గారి గురించే ఎందుకు, ఆయన గురించి ఎందుకు చెప్పాలి, నేనే ఎందుకు చెప్పాలంటే, లేదు చెప్పాల్సిందే, మాకు తెలుసు చెప్పాల్సిందే అంటే, లేదు ఫస్ట్ తనని చెప్పమానండి అని అంటది. సరేనండి. ఇంకా రీతు ప్రియ అందరు ఉంటారనమాట. ప్రియ, శ్రీజ కూడా చెప్తారు, రే కళ్యాణ్ నువ్వు చెప్పరా అని. లేదు ముందు ఫస్ట్ తనని చెప్పమానండి అని అంటాడు. సరే, ఒకరు నచ్చినవి ఇలా చెప్తా ఉండండి అంటే, సరేనని చెప్పి నచ్చినవి ఫస్ట్ తనుజ చెప్తుంది. ఏవి నచ్చినవి కళ్యాణ్లో అంటే, కళ్యాణ్లో నాకు నచ్చినవి అంటే, అసలు మాకు స్నేహం ఎక్కడ ఉంది, తనని ఎప్పుడు నేను ఎక్కువ మాట్లాడుకోను కదా అంటే, ఆ ఒక్కరంత అంటే ఎంత మాట్లాడుకున్నారో అంతలో ఏం నచ్చిందో చెప్పండి అని చెప్తారు అనమాట. అడుగుతుంది రీతు. అప్పుడు శ్రీజ ఉండి చెప్పు వదిన చెప్పు అంటది అనమాట. శ్రీజ వదిన ఎందుకు అంటదో నాకు అర్థం కాదు. ప్రియ ఉండి చెప్పక్క చెప్పు అంటది. ఇంకా అలా చెప్తా అంటే శ్రీయ అవును ప్రియ అక్క అంటది. శ్రీజ వదిన అంటది. ఇదే వరస మరి నాకు తెలీదు. చెప్పు వదిన చెప్పు అంటుంటది. అప్పుడు తనుజ ఉండి ఏమంటది అనమాట, ఏమంటే తనలో నాకు నచ్చింది ఏంటంటే అని అంటుంటే, ఏంటో చెప్పు అని అంటారు అన్నమాట. రీతు నీకు భలే సందడిగా ఉంది కదా, ఇమ్ముకుల్లా కాలిపోతా ఉంటది. చెప్పమ్మా చెప్పు అంటుంటాడు ఇమ్ము ఉండి. అప్పుడుండి నీకేంటి పెద్ద బాధగా ఉందా అని వీళ్ళు కొంచెం ఎగతాలు చేసినట్టు, అంటే అది ఆట పట్టిస్తున్నట్టు అంటారనమాట. ప్రియా, శ్రీజ, వీళ్ళు. రీతు కూడా ఏంట్రా నీ బాధ ఏంట్రా ముందు అని అంటారు. అదేం కాదులే చెప్పమ్మా చెప్పు అంటాడు. అప్పుడు వచ్చి తనుజ అంటది, నాకు తనలో నచ్చింది ఫస్ట్ కేరింగ్ చూపిస్తాడు అని అంటాడు. కేరింగా ఎప్పుడు చూపించాడు నీ మీద, మా మీద అప్పుడులా ఇమ్ముల్లా దగ్గుతాడు అనమాట. నా మీద ఇప్పుడేం కేరింగ్ చూపించలేదే అని అన్నాడు. ఓహో నీ మీద మాత్రమే చూపిస్తాడా, నీ మీద రీతు మీద మాత్రమే కేరింగ్ చూపిస్తాడా అంటాడు ఇమ్ము. లేదు నా మీద రీతు మీద అని కాదు, హౌస్లో ఎవరైనా సరే అమ్మాయి ఏడ్చినా అబ్బాయి ఏడ్చినా ఫస్ట్ తను పోయి ఓదారుస్తాడు. ఫస్ట్ ఏడవద్దని దగ్గర కూర్చొని ఓదారుస్తాడు. అది నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సంజన గారు కానీ, ఇంకా ఎవరు ఆశా గారు కానీ, ఎవరైనా సరే ఎవరు ఏడ్చినా కానీ ముందు తను వెళ్ళి ఓదారుస్తారు. తను అంటే వాళ్ళ బాధ తీరేదాకా అక్కడ కూర్చుంటాడు. అది నాకు చాలా బాగా నచ్చింది అని అంటది. ఓహో అసలు మాట్లాడుకోవట్లేదు మరి ఇన్ని ఎలా గమనించారు అని అంటారు అనమాట. ఎవరు ప్రియ అంటే అదేం లేదు తెలుస్తుంది కదా అంటే ఇంకా ఏంటో చెప్పు, ఇంకే ఉన్నాయి అంటే, ఇంకా వచ్చి కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. అంటే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో ఇవన్నీ తెలుసు తనకి. అది నాకు చాలా ఇష్టం. తను ఆర్గ్యుమెంట్ చేస్తాడు కదా, అది ఎక్కడ అంటే కాంబినేషన్స్ వేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు కదా, ఆర్గ్యుమెంట్ కానీ తను పెట్టే పాయింట్ కానీ కరెక్ట్గా పెడతాడు. చాలా అంటే చాలా పక్కాగా ఉంటుంది. అదంటే చాలా ఇష్టం. తన ఆర్గ్యుమెంట్ కానీ కామన్ కంపోజ్ కానీ ఎక్కడ ఎవరితో
అంటే ఎక్కడ ఎక్కువ మాట్లాడటం కానీ, ఎక్కడ ఎక్కువ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో అనేది తెలుసు. అది నచ్చిద్ది అనంది. ఇంకేం నచ్చిద్ది ఇంకేమున్నాయి అంటే, ఇంకా వచ్చి ఇప్పుడు మనం ఏదన్నా నేను అలిగాననుకోండి, నా అలక తీర్చేదాకా వచ్చి బతిమలాడతాడు. అది నేనే కాదు, ఎవ్వరైనా సరే కోపమొచ్చి తనతో మాట్లాడుకుందామంటే తనే ఫస్ట్ వెళ్లి సారీ చెప్పి, అలక తీర్చి మరీ వస్తాడు. అది చాలా ఇష్టం. అంటే ఇంకా ఏమున్నాయంటే తను బావుంటాడు, మంచిగా ఉంటాడు, చూడడానికి బావుంటాడు. అలానే మనసు కూడా మంచిగా ఉంటది. అసలు మాట్లాడలేదని చెప్పారు, అసలు మాట్లాడుకోవట్లేదని చెప్పారు. మరి ఇన్నిలా తెలిసిపోయాయి వదినమ్మా అని శ్రీజ అంటదనమాట. అప్పుడే బన్నీ గారొస్తారనమాట. బన్నీ గారొస్తే ఇమ్ము అంటాడు. మావయ్య మీ కూతురు నా చెయ్యి దాటిపోయింది మావయ్య. వాళ్ళు నచ్చిన వాళ్ళొచ్చేసారు మావయ్య. నా చెయ్యి జారిపోయింది మావయ్య అని అంటుంటాడనమాట కామెడీగా. రేయ్! ఎందుకురా నిన్ను ఇమ్ము అని అంటే అప్పుడున్న వీళ్ళు ప్రియా, శ్రీజ ఉండి డ్యాడీ ఇప్పుడు రాకూడదు నాన్నగారు వెళ్ళిపోండి అని చెప్పి బన్నీ గారిని పంపించేస్తారనమాట. సరే అయితే ఇప్పుడు నచ్చినవి చెప్పండి అంటే, నచ్చినవి చెప్పండి అని అడుగుతారనమాట ముగ్గురు. అంటే లేదు ఫస్ట్ నాలో ఏం నచ్చిందో తననడగండి, కళ్యాణ్‌ని అడగండి. తర్వాత నేను చెప్తాను అంటది. అప్పుడు కళ్యాణ్‌ని అడుగుతారు. ఏం నచ్చింది తనలో నీకు అంటే, తనలో నాకు లాయల్టీ నచ్చింది అని అంటాడనమాట. అంటే నిజాయితీ నచ్చింది. తను లాయల్‌గా ఉండటం నచ్చిద్ది. అందరి దగ్గర అలానే ఉంటది. తన నిజాయితీతనం నాకు బాగా నచ్చుతుంది అని అంటాడనమాట. తర్వాత ఇంకోటొచ్చి తన డ్రెస్సింగ్ సెన్స్ చాలా అంటే చాలా బావుంటది. ఎంత బావుంటదంటే అలానే చూస్తూ ఉండాలి అనిపించేటట్టు ఉంటది. ఆహా! అని ఈళ్ళు పక్కన చేరి ఇలా అనుకుంటా ఉంటారనమాట. అవునా! అనంటే తర్వాత ఇంకా ఏమున్నాయంటే ఇంకా తను క్యూట్‌గా చేయటం అంటే ఏడవటం, చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఉంటుంది కదా! అది నచ్చిద్ది అని చెప్తారు. అక్కడికి అయిపోయిందనమాట. ఈ 3 చెప్పేస్తాడు. అంటే 5 చెప్పమంటారు. కానీ వీళ్ళు 3 చెప్తారనమాట. ఈ 3 నచ్చాయి తనలో. అంటే నచ్చనివేంటో చెప్పమంటే, నచ్చినవి తను చెప్పమని చెప్పు అని చెప్తాడనమాట. అప్పుడు తనొచ్చి తననడుగుతారు. తనుజని అడుగుతారు. నచ్చినవేంటి కళ్యాణ్‌లో అంటే, నాకు తనలో నచ్చినవి ఏమీ లేవు. నచ్చినవి ఆలోచించాలంటే ఏమున్నాయి? ఏమి లేవు అంటే, ఏదో చెప్పాల్సిందే అంటే నచ్చినవి వచ్చి ఏమి లేదమ్మా, ఏమి లేవు అని చెప్పేస్తదనమాట. నాకేమి లేవు అంటే, అదేంటది ఒక్కటి కూడా నచ్చకుండా ఉండదు గదా! మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది కదా! నచ్చంది అంటే, లేదు మనిషిని తొందరగా అపార్థం చేసేసుకుంటాడు. అదొక్కటే కొంచెం తొందరగా అపార్థం చేసుకుంటాడు. తొందరగా కోపం పెంచుకుంటాడు. అదొక్కటి నచ్చదు. ఇంకేం లేదు. నాకసలు తనకి నచ్చినయి అంటూ ఏం లేవు. అన్నీ మంచి క్వాలిటీసే అని చెప్తది. తనుజాలో నచ్చినవేంటి అని తననడుగుతారనమాట. తనూజాలో నాకు నచ్చినియి అంటే 2 ఉన్నాయి. అంతే తప్పించి ఏం లేవు అంటే, ఆహా! ఇంత మనిషిలో కూడా నీకు 2 నచ్చినాయి. 2 నచ్చలేదు అంటే, ఆ 2 ఏంటో చెప్పు అంటే, ఏం లేదు ఒకటొచ్చి అలిగిద్ది. అన్ని విషయాలకి అలిగిద్ది. చిన్న పిల్లలాగా. అది నచ్చదు. ఇంకొకటొచ్చి అరిచిద్ది. అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఈ 2 విషయాలు నచ్చదు. మిగతా అన్నీ అక్కడితో ఆ ఎపిసోడ్‌ని కట్ చేశారు. వీళ్ళిద్దరిది మాత్రమే చూపిస్తారు. ఇంకెవ్వరిది చూపిచ్చరు. అందరూ చెప్పాలనుకుంటారు. బట్ ఎవరు చెప్పరనమాట. మరి అది ఎపిసోడ్‌లో ఏసారో లేకపోతే వేరే అన్‌సీన్‌లో వేస్తారో నాకు తెలీదు. ఈళ్ళిద్దరిది మాత్రం చూపిచ్చారు. అందరూ అంటారనమాట. మీరసలు మాట్లాడుకున్నట్టే ఉండరు. మరి ఇంతలో ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? అది ఇదంటే కళ్యాణ్ ఏమో తెగ సిగ్గుపడిపోతుంటాడు. తనుజ అండి అటు ఇటు తిరుగుతా ఉంటదనమాట. అలా ఇలా అంటుంటే ఇమ్ముకేమో కొంచెం మండుతా ఉంటది. ఇది అనమాట అన్‌సీన్ వీడియోలో. అంటే వీళ్ళకి అప్పటినుంచి ఒక ఇద్దరికి మంచి ఒపీనియన్ ఉంది. మనకి బయట కనిపించలేదు గానీ, ఆ చీర ఎపిసోడ్ ఎప్పుడు థర్డ్ వీకో, ఫోర్త్ వీకో అంటే ప్రియ కూడా ఎలిమినేట్ అవ్వలేదంటే ఎప్పుడు మనీష్ కూడా ఉన్నారంటే శ్రేష్ఠ లేదు. సెకండ్ వీక్ అన్‌సీన్ వీడియో ఇది. అదనమాట. అలా జరిగింది. సెకండ్ వీక్‌లో జరిగిందిది. అప్పటినుంచి వీళ్ళు మంచి అండర్‌స్టాండ్‌లో ఉన్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. బట్ ఇప్పుడెందుకో అలా వేరుగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఇది ఈరోజు అన్‌సీన్ వీడియో. ఈ వీడియో గాని నచ్చితే నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు ఇంకా 2 వీడియోలు పెడతాను. ఆటిని కూడా అలానే చూసి లైక్ చేయండి. అండ్ పెద్ద వీడియోసే పెడతాను. షార్ట్ వీడియోస్ మీరెవ్వరు చూడట్లేదు నా షార్ట్ వీడియోస్‌ని. అందుకే అది కాకుండా ఈ యూట్యూబ్ సంబంధించి ఈ మధ్య ఏఐ వర్క్ చేస్తుంది కదా! ఛానల్స్‌ని ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు కదా! కొంచెం భయంగా ఉంది పిక్స్ అవి పెట్టడానికి కూడా. అందుకనే పిక్స్‌ని బ్లాక్ చేయాల్సొస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను. అన్ని టాపిక్స్ మీద మాట్లాడుకుందాం మనం. మీరు ఏ టాపిక్ మీద మాట్లాడాలి? నువ్వు నందు ఈ టాపిక్ మీద మాట్లాడు అని కింద కామెంట్ చేయండి. నేను మాట్లాడతాను. ఆ టాపిక్ మీద సెర్చ్ చేసైనా సరే మాట్లాడతాను. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.